ప్రభు యేసుక్రీస్తు నామమున మరి సోదరి సోదరుమనందరికీ కూడా శుభవందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా అనుదినము మరి క్షేమంగా ఉండాలని దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క లివింగ్ గాడ్ లవ్ మినిస్ట్రీ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియస్తున్నాను. అలాగే మరి కొందరికి షేర్ చేస్తూ పరిచయాన్ని మరి ముందుకు నడిపిస్తున్నటువంటి వారందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రియ సోదరి, ప్రియ సోదర, మరి ఈరోజు మనం కీర్తన నుంచి 69వ కీర్తన 15వ వచనం చూసినట్లయితే, నీటి వరదలు నన్ను ముంచి నీయకుము, అగాధ సముద్రము నన్ను మింగనీయకుము, గుంట నన్ను మింగనీయకుము. ఇక్కడ ఈరోజు తీసుకోవాల్సిన మాట, నీటి వరదలు నన్ను ముంచనీయకుము. అంటే సోదరి సోదర, చూడండి, మనకి కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సిచ్యువేషన్స్ మనకి ఎలా అనిపిస్తుంటుందంటే, మన దేవుడికి ప్రార్థిస్తున్నాం, మొరపెడుతున్నాం, కానీ సమస్య పెద్దగా అనిపిస్తుంది, ఇంకా ఎక్కువైపోతుంటుంది, కష్టం ఇంకా ఎక్కువైపోతుంటుంది, ఇంకా మనకి బాధ మీద బాధ అండి, పుండు మీద కారం చల్లినట్టుగా ఇంకా వస్తుంటాయి. కానీ అప్పుడు మనం అనుకోవాలి, కీడుని మేలుగా మార్చగల శక్తిమంతుడు నాకు తోడై ఉన్నాడు, అసాధ్యాన్ని సాధ్యం చేయగల దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగల శక్తిమంతుడు నాకు తోడై ఉన్నాడు, ఇమ్మానుయేలు నాకు తోడై ఉన్నాడని మర్చిపోద్దు. ఆయన నీకు తోడై ఉన్నాడు. సోదరి సోదరు, చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక నదిలో మనం వెళ్తున్నాం, ఒక నావ పడవ ఇది అంటారు కదండి. ఆ నావ మీద మనం నదిలో వెళ్తున్నప్పుడు అండి, మనం అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే ఒకటే వే ఉంది, చిన్న నావ ఉంది, ఒక చిన్న నది కాలువ ఉంది, కాలువ దాటి వెళ్ళాలి. అయితే మనం వెళ్తున్న ప్రయాణంలో తుఫాన్ వచ్చింది, తుఫాన్ వస్తుంది. మనం ఏమనుకుంటాం, అయ్యో ప్రభు, ఆ తుఫాన్ వచ్చేస్తుంది, నేను మునిగిపోతాను, ఈ నావలో పడిపోతాను, నేను మునిగిపోతాను, ఈ నదిలో, ఈ జలములో, ఈ నీటి వరదలో నేను ముంచిపోయకున్నాను అని మనం ప్రార్థన చేసేస్తుంటాం, నాలుగు ఎండిపోతుంటుంది. కానీ తుఫాన్ ఆగదు. మొత్తం మీద ఆ నావ అలా దాటి అవతలికి ఒడ్డుకి వెళ్ళాం. అయితే జరిగింది ఏంటి తెలుసునండి, ఆ నావ నువ్వు ఏదైతే ఆ పడవ మీద వెళ్తున్నావో, ఆ నదిలో కొద్ది ఎదరికి వెళ్ళినప్పుడు పెద్ద బండరాయి ఉంది. అది దాటాలంటే ఏంటి, ఆ రాయి అప్పటికప్పుడు తీయడం కాదు, కానీ ఆ రాయికి మించి నీరు ఉన్నప్పుడు ఆ నీరు మీద నీ నావ అవతలకి వెళ్ళిపోతుంది. అది మనకి తెలియదు. మనం ఏమనుకుంటాం, అయ్యో తుఫాన్ వస్తుంది. కానీ దేవుడు తుఫాన్ ఎందుకు ఎలా చేశాడంటే, నీకు ఆ బండ అడ్డు వచ్చింది, నువ్వు అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా నువ్వు దాటలేవు. కనుక ఆ బండను తప్పించడానికి, ఆ రాతిని తప్పించడానికి దేవుడు ఏం చేశాడు, వరదను రప్పించి ఆ వరద నీరు ద్వారాగా రాయి కన్నా ఎత్తుగా నీరు నుంచి ఆ నీటి మీద నీ ప్రయాణాన్ని అవతలికి నడిపించాడు. ఇది మనకి తెలియదు. కనుక సోదరి సోదర, నా జీవితంలో వస్తున్న కష్టాన్ని, నష్టాన్ని, బాధను బట్టి రాబోయేదాన్ని తప్పించడానికి దేవుని ఇది అలౌట్ ఇచ్చాడు. ఇంతకన్నా నీకు మహిమ నుంచి అధిక మహిమ, అభివృద్ధి నుంచి అత్యధికమైన అభివృద్ధికి దేవుడు నడిపించిపోతున్నాడు. ఎందుకంటే ఇమ్మానుయేలు నీకు తోడై ఉన్నాడు. ఇది మాత్రం మర్చిపో సోదరి సోదర. అట్టి దీవెన, ఆశీర్వాద దేవుడు మనకి తోడుంచుతాడు. ఖచ్చితంగా ఆయన మనకు తోడై ఉన్నాడు. దేనికి కూడా కంగారు పడద్దు, భయపడద్దు. ఎటువంటి వరదలనైనా తప్పించు శక్తిమంతుడు నీకు నాకు తోడై ఉండును గాక. ఆమేన్. కనుక ప్రియ సోదరి, ప్రియ సోదర, మనకు వస్తున్నటువంటి శ్రమను బట్టో, కష్టాన్ని బట్టో, ఇబ్బందిని బట్టో, అడ్డుని బట్టో, ఆటంకం బట్టో నీవు నేను దిగులు పడద్దు. ఎందుకంటే అప్పుడే ఇంకా ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనుకుంటున్నావు, కానీ ముందున్న ప్రాబ్లం తప్పించడానికి ఇది వస్తుంది. అది మనకు తెలియదు. ఒకటి నమ్ము, విశ్వసించు, ఇమ్మానుయేలు నీకు తోడై ఉన్నాడు అండి. అగాధ జలములో, నీటి వరదలు అండి, ఎటువంటి గుంటలు ఏమైనా సరే అందులో నీకు తప్పిస్తాడు. ఆయనకి మహిమగాను, నీకు ఆశీర్వాదగాను దేవుడు నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక.